కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు సింగరేణి క్యాలరీస్లో సమ్మె జరిగింది. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పలు విభాగాల్లో కార్మిక సమ్మె జరిగింది. సింగరేణి క్యాలరీస్లో పూర్తిగా సమ్మె జరిగింది. జిల్లా వ్యాప్తంగా కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కార్మికులు ఒకరోజు సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రంగాల్లో కార్మికులు సమ్మె చేశారు. ముఖ్యంగా రోజుకు 1,50,000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సింగరేణి కాలరీస్లో సంపూర్ణంగా సమ్మె జరిగింది. దీంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరు వరకు అన్ని గనుల్లోనూ నల్ల బంగారం ఉత్పత్తి నిలిచిపోయింది. బ్రిటిష్ కాలం నుండి అమలవుతున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని గనుల దగ్గర పట్టణాల్లోనూ కార్మికులు వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. సమ్మె కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మిక చట్టాల సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని యూనియన్ల నేతలు విమర్శించారు. కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న కొత్త చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.